మరి వచ్చేదాకా దేశంలో రాజకీయం ఏమిటి అంటే ఒక స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, పెద్దలు, మంచి పేరున్న వాళ్ళు, మోతుబరులు, భూస్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు నాయకులు. ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి మనకు దర్శనం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఎలక్షన్ వస్తే కాస్త ఊరికి అలా వచ్చేవాళ్ళు, ఊళ్ళో నలుగురు కలిసేవాళ్ళు. ఒక పెద్ద ప్రొసెషన్ ఉండేది ఎలక్షన్ టైంలో. నాకు బాగా గుర్తున్నది. కాంగ్రెస్ పార్టీ కొన్ని డజన్ల లారీలతో జనాన్ని తీసుకుపోయేవాళ్ళు. ఊళ్ళో జనం అంతా కూడా కర్పూర హారతి వెలిగించేవాళ్ళు, లేకపోతే పానకం పంచేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే ప్రచారం అయిపోయింది. అలాంటిది రాజకీయాన్ని జనం దగ్గరికి తీసుకుపోయి జనాన్ని స్పందింపజేసి ఏ అంశాల మధ్య పోరాటం జరుగుతుందో అర్థవంతంగా చేసింది మొట్టమొదటి చేసింది ఎన్టీ రామారావు గారు. ఎన్నికైన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా కూడా అప్పటిదాకా ఒకసారి ఎన్నికైన తర్వాత ఆయన మహారాజు. ఆయన తర్వాత ఎలాంటి వాడైనా కూడా ఎన్నికైన వాడు, ఏ పార్టీ వాడైనా వ్యక్తిగతంగా నిజాయితీ పడిన కాకపోయినా కూడా ప్రజల చుట్టూ తిరగకపోతే, నిరంతరం ప్రజలకు అందుబాటులో లేకపోతే రాజకీయం సాధ్యంగా అనేది కల్పించింది ఎన్టీ రామారావు గారు.